ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్. సచ్చినోడా సిగరెట్ తాగుతున్నావా? సచ్చినోడా, మీ ఇంట్లో అమ్మ నాకు తెలిసేట్రా? కళ్ళు పూసుకుంటే నాకు సమంత గారిది చేశాను, రియా సుమన్, అవికా గోర్. ఈ ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి ఉంది కాబట్టి ప్రేమతో స్టార్ట్ చేద్దాం. నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు. సాయి పల్లవి గారి వాయిస్తోనే ఏంటి, ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలి నానే? ఇది ఎక్కడొచ్చింది? పీపుల్కి తెలియొద్దు బయటి వాళ్ళకి. షీఈస్ యాక్టర్, ఐఎమ్ హర్. అదే గారిని పిలవాలి అంటే ఆయన ఈ స్టాండర్డ్లో ఉన్నారా అని. అప్పట్లో 15,000 ఇచ్చారు, ఇప్పుడు డబ్బింగ్ లేకుండా ఇవాళ ఆద్య అంటే రాజమౌళి గారిది, ప్రశాంత్ నీల్ గారి మూవీస్, అది లాస్ట్ మూవీ అవుతుంది. పెద్ద ప్లానే మొత్తం. ఆమె డాక్టర్ ఆద్య అని చెప్పుకుంటా ప్రౌడ్గా. అప్పుడు డబ్బింగ్ లేదు, ఇంకప్పుడు కెరీర్ మొత్తం ఫోకస్ మీద పెట్టిన బాయ్, తీపి జ్ఞాపకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. అంటే ఏం మిస్ అవుతావు చెప్పండి తన దగ్గర నుంచి. ఏం మిస్ అవుతానంటే, బంజారా మోడల్ ఉంటాడు, మూసాబెట్ మోడల్ అంటాడు. ఐఎమ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒకరొకరు తిట్టుకుంటారు, వీడేంట్రా ఎన్నిసార్లు కనిపిస్తాడు సోషల్. వేప తినగా తినగా తీయనవును అంటారు కదా. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ని మీతో తీసుకొచ్చాను మాట్లాడించడానికి. ఆయన ఎవరో కాదు, ఆద్య గారు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. దాదాపు 200 సినిమాలకు పైగా ఆయన డబ్బింగ్ చెప్పారు. సో నిజంగా చెప్పాలంటే అసలు ఎన్నో రోజుల నుంచి ఆయనతో మాట్లాడటం జరిగింది అండ్ ఇంటర్వ్యూకి ఒప్పించడం జరిగింది. సో చాలా తక్కువ టైం ఇచ్చారు, చాలా ప్రీషియస్గా మాట్లాడదాం ఆయనతో. సో హాయ్, ఎలా ఉన్నారు ఆద్య గారు? యా, ఐఎమ్ టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా, అంటే అసలు ఈ డబ్బింగ్ చేయాలి అని అసలు ఒక థాట్ వస్తుంది బేసిక్గా. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇది ఉంటుంది, నాలో ఒకటి ఉంది అనేది మనకు తెలుసు. బట్ ఇంప్లిమెంటేషన్ చేసే టైంకి ఆ ఉన్న ఏజ్ కాస్త అయిపోద్ది. కానీ మీరు ఇటు డాక్టర్ చదువుతూనే అండ్ ఈ డబ్బింగ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అంతే, ఇష్టమైంది నాకు. అది ఎప్పుడు ఎంతగా ఇష్టం ఉంటుందో అది నాకు పెద్దగా కష్టం అనిపించదు. సో దాన్ని మేనేజ్ చేస్తాను. సో చాలాసేపు నుంచి మీతో మాట్లాడుతున్నాం, ఒక 1 hour నుంచి. నాకు ఈ టైంలో ఎక్కువ నాకు సాయి పల్లవి గారి వాయిస్తోనే నేను ట్యూన్ చేసుకోగలుగుతున్నా, కానీ సమంత గారితోనో ఇంకొకరితోనో ఎందుకు ట్యూన్ చేసుకోలేకపోతున్నాను నేను? ఇట్ మీన్స్ సోషల్ మీడియా ఎఫెక్ట్. మీరు ఎలా రాస్తారు, జనాలు అలాగే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు అలాగే రాస్తారు. మీరు మాట్లాడుతుంది అలాగే ఉంటుంది కదా బేసిక్గా. నాకేం అనిపించదు. ఎవరు చెప్పరా మీ ఫ్రెండ్స్ కానీ కాలేజ్లో కానీ? అంటే రోజు వేప తినగా తినగా తీయనవును అంటారు కదా, వాళ్ళకు విని విని అది నార్మల్గా అవుతుంది అంతే. కొన్ని సినిమాలకి రెమ్యునరేషన్ కట్ చేస్తారంట, ఎందుకు తీసుకోరు? అంటే ఫ్రీ సర్వీస్ అనుకోవచ్చా, లేదంటే ఎలా? నో, రెమ్యునరేషన్ కట్ చేస్తారు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఆర్టిస్ట్. వెన్ హీ గో, ది పీపుల్ గో ఇన్ దట్ ఎంటైర్ ఆఫ్ దట్ ఫిలిం. సో వాళ్ళకి అది రెమ్యునరేషన్ మీన్స్ ఆ ఆర్టిస్ట్ చేసే వర్క్ మీద ఉంటుంది, డ్యూరేషన్. సో అంతే. సో మనకు ఇష్టమైన వాళ్ళు, ఆ డైరెక్టర్ మనకు బాగా తెలుసు అనుకుంటే ఓకే, మనం వెళ్ళి ఫ్రీగా చెప్పేద్దాం. లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, సో తెలిసిన వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అని. సో అలా ఇప్పుడు వచ్చే షార్ట్ ఫిల్మ్స్కి కూడా నేను కొన్ని వాటికి చెప్తాను, ఎందుకంటే మన వాళ్ళు కదా అని. మీ ప్రాపర్ ఎక్కడ, అసలు ఎంతవరకు చదువుకున్నారు? యాక్చువల్లీ ఇట్స్ మై నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్. బట్ మేము ఇప్పుడు అక్కడ లేము. రాయచూరు, కర్ణాటకలోని రాయచూర్ డిస్టిక్, సర్జాపూర్ అనే విలేజ్లో ఉంటుంది, బార్డర్. సో అక్కడే ఉంటున్నా. కన్నడ కూడా మీకు వచ్చైతే? యా, ఇట్స్ మై మదర్ టంగ్ కన్నడ. తెలుగు కాదు, తెలుగు ఈజ్ మై ఆల్సో మదర్ టంగ్. ఓకే. అదే ఇంకా బార్డర్లో ఉంటాయి కాబట్టి రెండు మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? మెడిసిన్ చేస్తున్నారని చెప్పారు కదా. ఆ లైఫ్ ఎలా ఉంది? అండ్ కంప్లీట్గా డబ్బింగ్లోకి వద్దామని ఎప్పుడైనా అనిపించిందా వైల్ డ్యూరింగ్ మెడిసిన్? నో, ఎప్పుడు అనిపించలేదు. జస్ట్ ఇది నాకు ఇంట్రెస్ట్గానే బాగానే ఉంటుంది. సో ఆఫ్టర్ నాకు చేయాలి అనిపించినా కూడా వర్క్ని చేస్తాను. యాడ్స్ ఏమన్నా ట్రై చేశారు ఈ మధ్యలో? యాడ్స్ ఈ మధ్యలో వచ్చింది. నా ఎడ్యుకేషన్ డ్యూరేషన్ అంతగా నాకు కంఫర్టబుల్గా లేదు, సో పక్కన పెట్టేసా. అంటే ఒక రకంగా అంటే కొంతమందికి చాలా కష్టపడతారు, ఫేమ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. బట్ మీరు కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్లోనే మీకు అనుకున్న ఫేమ్ కంటే ఎక్కువ వచ్చిందని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా సినిమాలు చేశారు అండ్ మీ ఇంటర్వ్యూస్ చాలామంది తహతహలాడుతున్నారు.
ఇప్పుడు చూసాను మీ ఫోన్లు, ఫోన్ మోగిపోతున్నాయి. సో అంటే మీరు మెడిసిన్కి ఇది నా ఇష్టమైన చదువుకి ఇది కొంచెం అడ్డంకి అని అనిపిస్తుంది మీకు ఇప్పట్లో? No. Actually, it's to be honestly wrong. When I start my career in the 15th year, my 15th year. But అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ 7 months బ్యాక్ నాకు ఫేమ్ అనేది వచ్చింది. ఓకే, చాలా స్ట్రగుల్ ఉంది అయితే ఈ ఫేమ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై స్ట్రగల్, బట్ నాకు పీపుల్కి తెలియొద్దు, బయటి వాళ్ళకు అంతగా నాకు కంఫర్టబుల్గా అనిపించదు అని నేను సైలెన్స్గా ఉండిపోయినా. సో అదొకటే. ఎప్పుడైతే నా అనోన్ పర్సన్ నా వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు, విత్ సాయి పల్లవితో పోస్ట్ చేశారు, అది చాలా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సాయి పల్లవి గారి మూవీస్కి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఆవిడతో ఉన్న స్పెషల్గా అనుబంధం ఏమైనా ఉందా? అంతేం లేదు. షీ ఈజ్ రియలీ లవింగ్ సో మచ్. బట్ నాకు తన లైక్ అవుట్ ద రెస్పాన్స్ ఫర్ అన్ అదర్స్ పర్సనాలిటీ అండ్ దట్ రెస్పాండ్ టాక్ అండ్ నేచర్ బాగా ఇష్టం. సో అలానే ఐ రియలీ అప్రిషియేట్ ఇన్స్పైర్ టు మై సెల్ఫ్. సో అలానే నాకు తను షీ ఈజ్ ఆల్సో మెడిసిన్, ఐఎమ్ ఆల్సో మెడిసిన్. షీ ఈజ్ యాక్టర్, ఐఎమ్ హర్ వాయిస్ యాక్టర్. షీ ఈజ్ ఆల్సో డాన్సర్, ఐఎమ్ ఆల్సో క్లాసిక్ డాన్సర్. అక్కడ నాకు రిలేటెడ్గా అనిపిస్తుంది. సో అంతే. ఇంకా నచ్చిన వాళ్ళతో అలా పోల్చుకోవడం చాలా బాగుంటుంది నిజంగా. సో తనంతకు పోల్చుకునడం కంపేర్ చేసుకోలేను, కానీ బట్ షీ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎప్పుడైనా కలిసారా 1-to-1 మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం మీన్స్ చాలా నార్మల్గా. ఎప్పుడైనా డబ్బింగ్ హౌస్లో ఉన్నప్పుడు హాయ్ అంతే. నువ్వేనా నా వాయిస్ ఇచ్చేది అని చెప్పి? నో అందరికీ చాలా అది సిమిలారిటీ అయిపోయింది. ఓకే అదే అంతే. సో అవికా గోర్ గారు కానీ, రకుల్ గారు కానీ, రియా సుమన్ గారు కానీ చాలా నార్మల్గానే రెస్పాన్స్ అవుతారు. ఇప్పటిదాకా అంటే మెయిన్ వాళ్ళకి ఎంతమంది చెప్పారు, అండ్ అంటే కొన్ని చిన్న సినిమాల వాళ్ళకి ఎంతమంది చెప్పారు? అంటే మెయిన్గా హీరోయిన్స్ సమంత గారిది చేశాను, రియా సుమన్, అవికా గోర్, ఆషికా రంగనాథ్, ఆషికా పడుకొని, రకుల్ గారు, సాయి పల్లవి మేడం. సాయి పల్లవి గారి పేరు లాస్ట్లో చెప్పారు, బృణాల్ మేడం. ఎందుకంటే మీరు మళ్ళీ ఫస్ట్లో చెప్తే అందరూ తమ్నెల్ వేస్తారు అందరిలాగే. సాయి పల్లవి గారితో వద్దు అన్నావు కాబట్టి, దట్టు లాస్ట్లో పేరు చెప్పావు కాబట్టి, ఒక్క డైలాగ్ సాయి పల్లవి గారి డైలాగ్ మీకు ఇష్టం వచ్చింది ఒకటి చెప్పండి. 2-3 రసాలు. ఒకటి కోపం, ఒకటి ప్రేమ, 3 బాధ. ఫస్ట్ ప్రేమతో వెళ్దాం. ప్రేమ, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి ఉంది కాబట్టి ప్రేమతో స్టార్ట్ చేద్దాం. ఎంసీఏలో చెప్తుంది, నువ్వు నాకు బాగా నచ్చావు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అక్కడ చెప్పేసి, అక్కడ ఒక డైలాగ్ ఉంది, ఎవరో అమ్మాయి చాలా అందంగా ఉంది, అబ్బా చూడలేదా, ఒకే ఇంట్లో ఉంటుంది అంటున్నావు, మొత్తానికి మరదలు అంటున్నావు, ఆహా అబ్బాబాబాబాబా బాగానే నటిస్తున్నావులే అని చెప్తున్నా. సో ఇన్ ద ప్రేమ దట్ ఎంసీఏ. ఇంకా కొంచెం కోపం బీభత్సంలోకి వచ్చేస్తే, కోపం ఏంటి ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలి నానే, ఇది ఎక్కడొచ్చింది, అక్కడ పంపి 2 రోజులు కాలే, అప్పుడే నా మీద పడ్డవా, తొలి నన్ను తొలి. అసలు నిజంగా కళ్ళు పూసుకుంటే నాకు ఆవిడే ఉంటుంది, సాయి పల్లవి ఉంటుంది. ఓకే నిజంగా కోపం అయిపోయింది, ప్రేమ అయిపోయింది, ఒక బాధ విత్ ఏడుపు. నువ్వు నన్ను హరెస్ట్ చేస్తున్నావు, దేశం కానీ దేశం వస్తే కనీసం మనిషి లెక్క కూడా చూస్తలేవు, అంత చీడ పురుగునైనా నవ్వరు, నువ్వు చెప్పినా నీ రివెంజ్, నీ మీద కంప్లైంట్ చేయాలి అని చెప్తుంది. సో ప్రేమ పుట్టక ముందే చచ్చిపోయింది, ప్రేమకి తావలేదు, ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉంటే ఆడసగం ఈడసగం ఉండలేనే అని చెప్తుండే. చాలా పర్ఫెక్ట్. ఇంకోటి అమరన్లో ఒక డైలాగ్ చెప్పండి. అమరన్ స్టార్టింగ్ ఇంట్రో అయినా పర్లేదు, లేదంటే ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే అమరన్ సినిమాలో చేట వస్తాడు కదా, అక్కడికి ఇంటికి వస్తాడు, తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చే సీన్ ఉంటుంది కదా, అక్కడ తన ఆ ఫీల్తో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. Actually, I didn't dub her in that. Okay, but I want to try to him. Okay. అమరన్ చెప్పలేదా?
మేబీ నాకు మీకు ఆ డైలాగ్ తెలిసే ఉంటుందని అడిగాను. ఏంటి వదిలేద్దామన్నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసా అని చెప్తుంది. సో నెక్స్ట్ సమంత విషయానికి వద్దాం. సమంత గారిది ఏ సినిమాలో చెప్పారు సమంత గారికి? ఐ వర్క్ విత్ బేబీ ఇన్ దట్ ట్రాక్ డబ్బింగ్. బేబీ ఆల్మోస్ట్ ఉంది అంటే ఐ మైల్ నాట్ వర్క్ ఇన్ ద తెలుగు బట్ ఐ డబ్ ఇన్ డబ్యూట్ లాంగ్వేజెస్ తమిళ్, మలయాళం, కన్నడ. సో సమంత గారిది డెబ్యూట్ లాంగ్వేజ్లో ఏం చేశారు? ఓ బేబీ. ఓ బేబీ ఏదైనా తమిళ్ ఆర్ మలయాళం ఏదన్నా? ఓకే, ఐ ఫీల్ ఇట్ ఇన్ తెలుగు. ఓకే, తెలుగు చెప్పండి మీ ఇష్టం. ఏటా చంటిగా సిగరెట్ తాగుతున్నావా? సచ్చినుడా, మీ ఇంట్లో అమ్మ నాకు తెలిసేట్రా? ఈ వయసులో సిగరెట్టు మందు ఏం చేద్దామనుకున్నావురా? వదినప్పు సచ్చినోడా లైక్ అలా చెప్పేసి వెళ్తుంది. సో అదొకటి. ఏట్రా పడుద్దాయి, ఎంట పడుతున్నావు? ఈ ఇదిలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిచానంటే ఏ టైపున వచ్చేసి ఏటేసి వెళ్తారు. ఏమనుకున్నావు? ఇట్ ఆడదాని ఇంటి పడుతున్నావు, సిగ్గులేదేట్రా అని చెప్తుంది. సో దట్ అండ్ అంతే. మూవీలో ఫైనల్గా ఒక లెటర్ సీన్ ఉంటుంది. అండ్ అక్కడ ముసలావిడికను వీడికి కాన్వర్సేషన్లో నాకు ఆ మూవీ బాగా గుర్తు. ఓవి ముసలావిడికి ఇద్దరికి కాన్వర్సేషన్లో నీ వయసు ఎంత ఏంటంటే ముసలి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మీ అబ్బాయి ఫారెన్లో ఉంటాడంట, అదే నా నాన్నగారు చెప్పాడు. ఏదో టాయిలెట్లో గడుగుతుంటాడంట. ఆహా, అవును, నీ వయసు ఎంత? నేను 60కి తక్కువ ఎంత అని అడగలేదు, 60కి పైకి ఎంత అని అడిగాను. అవునులే, మాకెందుకులే, అయినా చూడు నా పళ్ళు ఎంత దట్టంగా ఉన్నాయో, ముక్కలు కూడా నవ్వుతున్నాను, మాంసం ఎటాయిపుగా తినేస్తున్నాను, ఆగకుండా మోకాళ్ళ నొప్పులు రాకుండానే నడిచేస్తున్నాను, అయినా నీకేం తెలుసులే అని చెప్తుంది. నిజంగా చాలా బాగుంది. అండ్ అవిక గుర్ది బ్రో, లైఫ్కి హ్యాపీనెస్ ఎలాగో ఫోన్కి పవర్ అలాగా దానికి రీఛార్జ్ కూడా అలాగే. ప్రతి ఒక్కటి ఏంలో కట్ అవుతుంది. షాపింగ్ చేయాలి, ఫుడ్ తినాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, ట్రిప్ చేయాలి, అన్నీ చేయాలి. పద వెళ్దాం, చిల్లవుదాం అని చెప్తుంది. సో ఆ మూవీలోనే. ఇంకా ఇంకో మూవీ వచ్చేసి థ్యాంక్ యూ మూవీలో ఉంటుంది. అవును, సీతారామంలో మృణాల డాక్టర్కి మీరే చెప్పారా? ట్రాక్ చెప్పాను, ఇట్స్ ఒరిజినల్ ట్రాక్ ఫర్ చిన్మయి మ్యామ్. ఓకే, చిన్మయి చెప్పింది మెయిన్గా. ఓకే, సో అందులో కూడా బాగుంటుంది. దాంట్లో ఒకటే చెప్పొచ్చుగా, సీతారామం ప్రేమగా ఉండాలి. ఏమయ్యా రామయ్యా, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి నువ్వే పంపుతున్నావా ఆ మంచుని? ఓయ్ రామ్, నీలాగే ఈ ఋతువులు కూడా వచ్చి ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. మన పెరడు కూడా నీ మీద బెంగ పెట్టుకుంది రామ్. సీతాకొక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తెస్తావా అని చెప్తుంది. ఇది ఫస్ట్ లెటర్ కదా? లేదు, థర్డ్ లెటర్. ఫస్ట్ లెటర్ చెప్పండి. డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకుంటున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఏ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకే. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి. అసలు మొత్తం వాయిస్ ఓవర్ అయినట్టే ఉంది తెలుసా నాకైతే, నిజం చెప్తున్నా. ఒక అంటే ఎండ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పెయిన్ఫుల్ డైలాగు. ప్రకాష్ రాయ్ దగ్గర కాళ్ళు పట్టుకుని సార్, ఐఎమ్ నాట్ అ ప్రిన్సెస్, ఐఎమ్ సీతా మహాలక్ష్మి. నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని. రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి. ఈజ్ అ సేఫ్ ప్రిజన్. మాకేది అర్థం కావట్లేదు. సో దట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు చెప్పి 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 ఒకే టైక్లో చెప్పేస్తున్నా. ఎన్ని టేక్లు తీసుకుంటావు జనరల్గా? ఆల్మోస్ట్ తీసుకుంటాను టేక్స్. ఫస్ట్ సీతారాం మూవీ మొత్తానికి ఆ లెటర్స్తో ఆ ట్రాక్ చెప్పడానికి నీకు ఎన్ని డేస్ పట్టింది? చాలా టైం పట్టింది కన్నడలో ట్రాక్ చెప్పడానికి. ఓకే, ఒకసారి తెలుగు కన్నడ అన్నీ చెప్పేస్తావా? లేదు, టైం తీసుకో. ఒక లాంగ్వేజ్లో చెప్పామంటే నెక్స్ట్ ఆ లాంగ్వేజ్కి వేరే లాంగ్వేజ్కి సింప్లిఫైడ్ అయిపోతుంది. ఓకే, ఫీల్ ఇక్కడ వస్తుంది, ఈ డైలాగ్ ఇదే ఇంతే ఫార్మేట్లో చెప్పుకోవచ్చు అని. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న ఫిల్మ్ ఏంటి? స్టార్టింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఫిల్మ్ ఏంటి? ఎంత తీసుకున్నావు? ఎంత అని నేను డిసిప్లై చేయలేను, ఇట్స్ మై పర్సనల్ థింగ్. బట్ ఫస్ట్ మూవీ బాగానే వచ్చింది, అది రకుల్ గారి మూవీ. ఏ ఫిల్మ్ అని చెప్పను. లాస్ట్ మూవీ కూడా బాగానే వచ్చింది. సో ఇంకా ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. అంటే ఫస్ట్
ఎవరికైనా ఫస్ట్ సంపాదన కొంచెం ఫీల్ ఉంటుంది. బట్ ఫీల్ దట్స్ మై పెద్ద పర్సనల్. పెద్ద పెద్ద పర్సనాలిటీసే నాకు అప్పట్లో 2300 వస్తే నెలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చెప్పుకుంటా ఉంటాను. సో ఇవాళ మీరు చెప్తే దానికి డబుల్ అయ్యి ఇంకా త్రిపుల్ అయ్యి ఇంకా మీకు అంత ఆదరణ మీరు అంటే ఫలానా ఆద్య గారిని పిలవాలి అంటే ఆయన ఈ స్టాండర్డ్లో ఉన్నారా అని తెలుసుకోవాలి కదా. ఓకే మీరు చెప్పినట్టు పలానా వాళ్ళు లాగా నేను కూడా అప్పట్లో 15,000 ఇచ్చారు, ఇప్పుడు 50,000 అయింది. 15,000 ఇచ్చారు, చాలా మంచి అమౌంట్ అప్పట్లో, అవునా కదా? ఇప్పుడు 50,000 50 తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా మంచిగా ఇంకా 1 lakh స్టేజ్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా అనుకో అవుతుందేమో. బేసిక్గా ఈ సినీ ఫీల్డ్లో ఉంటారు, ఇంకా మెడిసిన్ చేస్తున్నారు, ఆ అమ్మాయిలు కలర్స్ తగులుతూ ఉంటాయి. మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ మీరు ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ ఎవరు ఉన్నారా? నో ఎవరు లేదు. సో ఆల్మోస్ట్ ఉంటుంది, అందరికి ఏమో ఉండొచ్చేమో, బట్ ఐ మీన్ నాట్ ఎట్ రికగ్నైజ్డ్. ఓకే యూ అని చెప్పలేను కదా. సో ఉంటారు సమ్ పీపుల్స్, ఐ డోంట్ నో దాట్. బట్ ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించారా? పోనీ మెనీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ ట్యాగ్ టు ద ఇన్స్టాగ్రామ్ అమ్మాయి అనుకొని ప్రపోజ్ చేసిన అబ్బాయిలు చాలా మంది. అంటే అప్పుడు నేను ఫేస్ని రివీల్ చేయలేదు, సో అలా అని బాగా అప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు. అమ్మాయి అనుకుని అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారా? సో తెలీదు కదా వాళ్ళకి నేను అబ్బాయి అని. సో నేను చెప్పినా కూడా నమ్మేవాళ్ళు కాదు, ఎందుకులే అని సైలెంట్ అయిపోయిండే. సో అలా జరిగింది. చెప్పారా మరి వాళ్ళకి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని చెప్పారా, కన్వే చేశారా? నేను చెప్పేలోపు వాళ్ళ ఐడీలు మాయమైపోయాయి. ఇప్పుడు తెలియదు వాళ్ళ ఐడి లేదో, మేబీ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే తెలుసుకుంటారు అనుకోండి. ఎప్పుడైనా అనిపించిందా మీ వాయిసే మీకు స్ట్రెంగ్త్, దాన్ని వదిలిపెట్టకూడదు, ఇంత ఫేమ్ తెచ్చింది, అన్నం పెడుతుంది అని అనిపించిందా? మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందో వీక్నెస్ కూడా అక్కడే ఉంటుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఇట్స్ బెటర్ టు మీ దట్ పీపుల్ హూ గెట్ ఫర్ టీజింగ్ ఆన్ టు మీ. సో అక్కడ చూసుకుంటే అది నాకు ఒక విధంగా బెస్ట్, ఒక విధంగా కూడా వర్స్ట్ అని చెప్పవచ్చు. బట్ ఇప్పుడు నేను దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకున్నాను కాబట్టి ఇట్స్ వర్కౌట్ అంటూ. ఇంత సాఫ్ట్గా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయరు మరి? నా కాలేజ్లో ర్యాగింగ్ ఉండేది, బట్ నేను నా కాలేజ్లో అందరికన్నా పెద్ద చిన్నవాడిని నేనే. జనరల్గా బీటెక్లో కంటే మెడిసిన్లోనే ఎక్కువ ర్యాగింగ్ జరుగుతుంది. ఎందుకంటే మా బీటెక్ కాలేజ్ కంటే మా పక్కన సిఎంఆర్ ఐటీ మెడికల్ కాలేజ్ ఉండేది. వాళ్ళు వచ్చి ఏడ్చేవాళ్ళు, మీకు ర్యాగింగ్ చేయట్లేదా, మీరు సేఫ్ తెలుసా అసలు, నిజంగా మమ్మల్ని అయితే పిచ్చి పిచ్చి చేస్తారని చెప్తున్నట్టు. నా కాలేజ్లో కూడా ఉండేది, బట్ నేను వాళ్ళకన్నా 4-5 years చిన్నవాడిని అయి ఉండే. సో వాళ్ళు నేను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, చూడగానే వద్దులే చైల్డ్ అంటే. సో ఇప్పుడు కూడా వద్దు నువ్వు వెళ్ళు అని చెప్పేస్తారు. ఓకే నాకు కూడా అదే కావాలి అని. అప్పుడు వాళ్ళ దగ్గరకు ముందుకు వెళ్ళి అమాయకంగా ఫేస్ పెట్టుకుని సార్ అని. సో అలా ఉండేది, బట్ నార్మల్గా. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ వెటర్నరిస్ట్ అండ్ ఆల్సో ఇప్పుడు డూయింగ్ అగ్రికల్చర్. మా అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, అంతే. తమ్ముడు అన్నయ్య? నాకు 2 అన్నయ్యలు 2 అక్కలు. సో 2 brothers, వాళ్ళందరూ మ్యారీడ్. ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటుందా, లేకపోతే మెడిసిన్ ఆర్ డబ్బింగ్? మెడిసిన్ అనే విధంగా వస్తే ఫ్యామిలీ, మెడిసిన్ అని తీసుకుంటే ఫ్యామిలీ ఉండదు, ఫ్యామిలీ అని తీసుకుంటే మెడిసిన్ ఉండదు. సో అక్కడ ఫ్యామిలీతో 15 days స్పెండ్ చేస్తే అక్కడ 10 months స్పెండ్ చేయాలి మెడిసిన్లో. మీ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రజెంట్? ఐ నో 22. 22కి ఇన్ని చూసారేంటండి మీరు? చూడలేదు, చేశాను. అంటే ఆ సక్సెస్ని చూశారు, అంటే టైం మేనేజ్మెంట్ని చూస్తున్నారు. ఇప్పటికీ 30-40 years వచ్చిన వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఒకే దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దు కదా, ప్రతిదీ దాన్ని హార్ట్కి తీసుకొని మైండ్కి తీసుకున్నప్పుడు అక్కడే స్ట్రక్ అవుతారు అని నా సైకలాజికల్ ఫీల్. సో నేను ఎక్కువగా ఏది స్ట్రెస్గా తీసుకుంటే అక్కడ స్ట్రక్ అయ్యి అక్కడే ఉండి ఆలోచిస్తాను. ఈ డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత ఇది నేను చెప్పలేనేమో, నాకు కొంచెం టఫ్గా ఉంది, మళ్ళీ నాకేమన్నా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపించిన వాటిని నేను రిజెక్ట్ చేసుకున్నాను. కొంతమంది డైరెక్టర్ కూడా చెప్పారు ఓకే దిస్ ఇస్ నాట్ వర్కౌట్ అని. అలాంటివి నాకు కాదు అన్నప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంది అని కదా అర్థం. సో అన్నీ నాకే కావాలి నేనే చేయాలని లేదు కదా. సో ఓకే వేరే వాళ్ళకి అని పాజిటివ్గా వెళ్ళిపోతారు అంతే. ఎవరన్నా డైరెక్టర్స్ డబ్బులు ఇవ్వకుండా అలా ఏం లేదు అసలు ఎవరు? అందరికి నార్మల్ కదా. సో డబ్బింగ్ అంటే అందరిలాగే నేను కూడా. సో అలా అని వాళ్ళు అంటే అందరూ చెప్తా ఉంటారు కదా,
ఈ ప్రొడక్షన్లో ఉండే వాళ్ళకి కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి మేబీ నేను ఎప్పుడు ఫేస్ డబ్బులు ఆపేస్తారు, ఇవ్వరు, తెప్పించుకుంటారు అని అంటారు. తెప్పించుకోవడం దట్స్ రైట్, బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఏ ఇండస్ట్రీలో. మళ్ళీ మీరు ఎక్కడ బెంగళూరులో ఉంటారు, డబ్బింగ్ ఏమో ఇక్కడ, మళ్ళీ ఫోన్ కాల్స్, తర్వాత ఫాలో అప్స్. లేదు, కొన్ని మూవీస్కి నేనే చెప్పకుండా టైం టేకిన్ చేసుకుని వాళ్ళే నాకు ఫోన్ చేసి కనుక్కునేలా చేశాను. ఇంట్లో సపోర్ట్ ఉండిందా? అంటే మళ్ళీ నువ్వు అనవసరంగా నీ కెరియర్ మీద పెడుతున్నావు ఫోకస్, ఇప్పుడు ఇటెందుకు, మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుంది అని ఇంట్లో చెప్పడం? లేదు, వాళ్ళకి తెలుసు నేను మేనేజ్ చేస్తానని, కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకని చెప్తారు. కొడుకు మీద నమ్మకం ఎక్కువైతే? నమ్మకం ఎక్కువ మా నాన్నకు, మా అమ్మకు. బయట వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఓకే దే పీపుల్. చిన్న కొడుకు అంటే అసలు మామూలుగా ఉండదుగా, ఒంటరి పనులు ఏమన్నా చేస్తారా ఇంటి? అంతే, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంతే. టాక్ దట్ చిన్న కొడుకు చూడటానికే అలా కనిపిస్తాడు, కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్. వేయండి తమ్ముళ్ళు చిన్న కొడుకు అని. డబ్బింగ్ లేకుండా ఇవాళ ఆద్య అంటే మీరేం చెప్తారు? ఆమె డాక్టర్ ఆద్య అని చెప్పుకుంటా ప్రౌడ్గా, అప్పుడు డబ్బింగ్ లేదు అన్నప్పుడు. కానీ ఇప్పుడు చాలామందికి డబ్బింగ్తోనే మీరు పరిచయం అయ్యారు. ఒకవేళ దీన్ని వదిలేయాలి, ఇంకా కంప్లీట్గా వదిలేయాలంటే ఏ సినారియోలో వదిలేస్తారు? ఒక బెస్ట్ మూవీ రాజమౌళి గారిది, సో ఎంఎం కీరవాణి గారి డైరెక్షన్లో, మ్యూజిక్ అసెంబ్లీలో. అది కాకపోతే మొత్తం అలా ఏం లేదు, ప్రశాంత్ నీల్ గారి మూవీస్ కానీ అలాంటివి వస్తే అది లాస్ట్ మూవీ అవుతుందని నా ఫీల్. ఓకే, అది చెప్పేసి ఇంకా మూవీ కెరియర్ని ఆపేద్దామని. ఓకే, ఒక పెద్ద సినిమా వచ్చిందంటే ఆపేస్తాను. దాని తర్వాత ఇంకా అంతే, ఇంకా నా వర్క్ని నేను చూసుకుంటాను, అదే చాలు బెస్ట్ మూవీ అని. ఫైనల్గా స్టార్టెడ్ విత్ దట్ ఎండ్ అని. ఇంకా అప్పుడు కెరియర్ మొత్తం ఫోకస్ మీద పెట్టిన బాయ్ అంటారా? ఓకే, అంటే డాక్టర్ ఇక్కడైనా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారా? యుఎస్ ప్లాన్ ఉంది, అది నేను చూస్తున్నా. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది ఇంకా మీకు? ఇంకో 6 months అంతే. హార్డ్లీ 1 yearలో వెళ్ళిపోతాం. అప్పటికి మళ్ళీ ఇక్కడే ఉంటే మీరు మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇద్దాం. కాదు, ఒకవేళ మీరు యూఎస్ కానీ యూకే కానీ అటు బయటకు వెళ్తే ఎవరైనా మిస్ అయ్యే పర్సన్ ఎవరైనా ఉన్నారా? తీపి జ్ఞాపకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నారు. అదే అమ్మాయి అబ్బాయి అని అడుగుతున్నా. అబ్బాయిలు ఏంటండి? అబ్బాయి ఫ్రెండ్. ఓకే సార్, ఫ్రెండ్. అబ్బాయి అంటే ఏం మిస్ అవుతారు చెప్పండి తన దగ్గర నుంచి, తన పేరు, తన దగ్గర నుంచి ఏం మిస్ అవుతారు? ఏం మిస్ అవుతానంటే టార్చర్ మాటికి గొడవ పెట్టుకోవడం, ప్రతి మాటకి. టాక్ దట్ నోటిదోల ఫ్రెండ్. నోటిదోలేం కాదు, నేను తనతో నోరు పారేసుకున్నప్పుడు తనకి నేను దొరికిపోతాను అక్కడ. మీరే అరుస్తారా? నేనే అరుస్తాను, కొన్నిసార్లు ఏడుస్తాను కూడా అరిచేసి తన మీద. అంటే నా తప్పున్నా నేనే అరుస్తాను, నేనే ఏడుస్తాను. చాలా చిన్న వయసులో బేసిక్గా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అటు కెరియర్ మీద ఫోకస్ పెడుతూ, ఇటు అంటే మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇంట్లో అడగకుండా చూసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. మీలాగే అంటే ఇకపై వస్తారు కదా కొత్త మోడల్స్ బయటకు వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మన హైదరాబాద్ మోడల్స్ చాలా మంది ఉన్నారు, గల్లీకి వాళ్ళు ఉంటారు. ఇక్కడ విఠల్ రావు నగర్ మోడల్ ఉంటాడు, బంజారా హిల్స్ మోడల్ ఉంటాడు, మూసాపేట్ మోడల్ అంటాడు. ఆవిడ వస్తాడు మళ్ళీ కొత్తగా, నేను అమీర్పేట్ మోడల్ అంటాడు. ఆడ ఐడియాలు ఉంటాయి, 10,000 సబ్స్క్రైబర్లు కొనుక్కుంటాడు ఆడు మోడల్. ఇంకా ఆ మోడల్స్కి మీరేం చెప్తారు? ఆ మోడల్స్కి ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళే మోడల్స్కి ఏం చెప్తారు? బట్ డోంట్ టేకింగ్ దిస్ ఓన్లీ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్, టేక్ అనదర్. ఒకటి కూడా ఉండాలి ప్లస్గా, మీరు ఆ వర్క్ని చేస్తూ దీన్ని మేనేజ్ చేయండి, బట్ దీన్నే వర్క్గా తీసుకోకండి ఫుల్ టైమ్గా. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్స్ మై. అంటే అప్పట్లో ఊరికి ఒకరు ఆర్టిస్ట్ ఉండేవారు, ఇప్పుడు వీధికి 40 మంది ఉన్నారు. సో మనం కాకపోతే వేరే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో బట్ ఫోకస్ ఇన్ యువర్ అదర్ కెరియర్ అని నేను చెప్తాను. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు. కెరీర్ మీద పెట్టండి రా బాయ్ అంటే అమ్మాయిల మీద పెడుతున్నారు ఫోకస్. అలాంటి అబ్బాయిలకి ఏం చెప్తారు? దట్ మీన్స్ అమ్మాయి తన కెరియర్ అయి ఉండొచ్చేమో వాళ్ళ పర్స్పెక్టివ్లో, కానీ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు బాస్, అందుకంటున్నా. ఇంకోటి చూసుకుంటాడు కెరీర్ అప్పుడు. ఒక బస్సు కాకపోతే ఇంకో బస్సు అంటారా? అయితే మేబీ, నాకు తెలియదు కదా, అది వాళ్ళ పర్సనల్ థింగ్. ఓకే, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళు మారిపోవడం, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ అని కిరీటం ఎవరు, కానీ వాళ్ళే పెట్టుకుంటారు. మేము లేకపోతే ఒక బ్రాండ్ ప్రమోషన్ కానీ కొలాబరేషన్స్ కానీ జరగవు అనే ఒక, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పోజింగ్. దానిపైన ఏం చెప్తారు? అలా అంటే ఆ ఎక్స్పోజింగ్ కరెక్టా కాదా? ఓకే,
ఆ టాపిక్లో తీసుకుంటే ఐఎమ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బట్ నేను ఎప్పుడూ తీసుకోలేదు, ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయలేదు, ఏది నేను ఇన్ఫ్లుయెన్సింగ్గా తీసుకోలేదు. వాళ్ళు లేకపోతే ఏంటి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, ఇన్ఫ్లుయెన్సరే ఉండాలా అని కాదు, బట్ వాళ్ళంతకు వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. నన్ను కూడా చాలామంది ప్రమోషన్స్కి అడిగారు, బట్ నేను ఎప్పుడూ దాన్ని తీసుకోలేదు. ఇంకా మా ప్రేక్షకులకు ఇప్పుడు దాకా ఎంగేజ్ అయిన ప్రేక్షకులకు ఏం చెప్తారు, ఒక మాటలో చెప్పాలి? లవ్ యూ చెప్తారా, మిస్ యూ చెప్తారా? మిస్ యూ ఎందుకు చెప్తా, లవ్ యూ, థ్యాంక్ యూ బీయింగ్ విత్ మీ అండ్ బీయింగ్ హగ్ మీ అండ్ బీయింగ్ హోల్డ్ మీ. నన్ను భరిస్తున్నందుకు. ఒకరొకరు తిట్టుకుంటారు, వీడేంట్రా ఎన్నిసార్లు కనిపిస్తాడు సోషల్ మీడియాలో అని, బట్ సారీ, అది నా మిస్టేక్ కాదు, బట్ థ్యాంక్ యూ. సో ఇది ఆద్య గారి మాటలు విన్నారు కదా, చాలా బాగా మాట్లాడాడు. అంటే చాలా తక్కువ వయసులో ఇటు ఫ్యామిలీని అటు కెరియర్ని అన్నీ ఫోకస్ చేసుకుంటూ చాలా నీట్గా ఆ జర్నీని ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మహానగర్.